అబ్బాయి హైటు వెయిట్ చూడ్డానికి నీలాగే అందంగా ఉన్నాడు, అమెరికాలో చదువుకున్నాడు, నెలకి $1 శాలరీ. అంతేకాదు ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ యుఎస్లో అంబాసిడర్. నా ఫోటో చూసి ఆ అబ్బాయి ఫ్లాట్ అయ్యాడు, తెగ నచ్చానట. ఆ అబ్బాయి పేరు రేవంత్. ఇద్దరి పేర్లోనూ రే అన్న అక్షరం కలిసిందట. జాతకాలు రాసులు అన్నీ అద్భుతంగా కలిశాయి. పైగా డాడీకి సంబంధం బాగా నచ్చింది. నీ ఒపీనియన్ చెప్పమని మెయిల్ పంపించారు. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు వికాస్. బట్ ఈ సంబంధం ఆయనకి ఎంత బాగా నచ్చినా ఏదో ఒకటి చెప్పి నాకిష్టం లేదంటే ఆయన ఆలోచిస్తారు. ఆ సైడ్ నేను మేనేజ్ చేస్తాను, కానీ నా టెన్షన్ అంతా నీ గురించే. నీకు వారం రోజులు టైం ఇచ్చి అప్పుడే 5 రోజులు అయిపోయాయి. ఇంకా 2 రోజులే మిగిలిన్నాయి. ఇంతవరకు నీలో సీరియస్నెస్సే లేదు. పైగా సరదాగా పార్కుకి రమ్మంటావా? అసలు నువ్వేం చేద్దామనుకుంటున్నావు? వికాస్, అసలు నీ కాన్ఫిడెన్స్ ఏంటి? నా కాన్ఫిడెన్స్ నువ్వే. నా ప్రేమే నా కాన్ఫిడెన్స్. అవును, నా ప్రేమలో నిజాయితే నా కాన్ఫిడెన్స్. ఎస్, నిజమైన ప్రేమను ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. వికాస్, బీ ప్రాక్టికల్. ఫూలిష్గా మాట్లాడుకో. టెన్షన్ పడకు, ఆ ప్లానింగ్లోనే ఉన్నాను. ఏంటా ప్లాన్? వారం రోజుల్లో ఏదో ఒకటి సాధించి చూపించమన్నావు కదా, ప్రూవ్ చేసి చూపిస్తాను. అదే ఏంటని చెప్పను, చేసి చూపిస్తాను. వికాస్ ప్లీజ్. నువ్వు ఇలా టెన్షన్ పడుతుంటావనే నిన్ను కూల్ చేద్దామని పార్క్ రమ్మన్నాను. సారీ వికాస్, నేనిప్పుడు రాను, నువ్వు వెళ్ళు. వికాస్ ప్లీజ్, సీరియస్గా తీసుకో. ఈ 2 రోజులు చాలా ఇంపార్టెంట్. ఈ క్షణం వరకు మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది. దాన్ని జారిపోకుండా చూసుకునే బాధ్యత మనది. నువ్వేం చేయాలనుకుంటున్నావో మనస్ఫూర్తిగా చేయి. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. వన్ థింగ్ నీకు మళ్ళీ చెప్తున్నాను, 2 డేస్లో ఏదో ఒకటి చేయకపోతే నేను ఈ సంబంధాన్ని ఓకే చేస్తాను, గుర్తుపెట్టుకో. I love you, Vikas. All the best. Bye.
ఆ రోజు గుళ్ళో దొంగచాటుగా తాళి కడదాం అనుకున్నాను. బెడ్స్ కొట్టింది. రేణు, కిడ్నాప్ పెళ్ళి కలిసి రాలేదు. ఈసారి ప్లాన్ పక్కా. నిన్ను పెళ్లి చేసుకొని తీరుతాను. ఆ 100 కోట్లకు వారసుని అవుతాను. బాయ్. హాయ్. హాయ్. కాఫీ తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? తొందరగా తీసుకోండి, చల్లారిపోతుంది. ఏంటి తాగాల వద్దని ఆలోచిస్తున్నారా? భయపడకండి. బ్యాచిలర్ అయినా వంటలు బాగానే చేస్తాను. అందులో కాఫీ టీ అంటే ఇంకా బాగా చేస్తాను. కాఫీ మీరెందుకండి పెట్టడం? నాకు చెప్తే నేనే చేస్తానుగా. పైగా మీరు ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తారు. ఆఫీస్లో అలసిపోవడం మామూలే, కానీ మీరు చదువుకుంటున్నారు. పాపం మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని. పైగా చదువుకునే టైం వేస్ట్ అవుతుంది, అందుకే నేను పెట్టాను. అక్క, నీ బట్టలు ఐరన్ రెడీ. అమృత, నిన్ను వంట రూమ్ లోకి ఎవరు రమ్మన్నారే? వెళ్ళి చదువుకో. ఏమండి, ఏంటండి కాఫీలో పంచదార బదులు కార్పొడేసానా? అదేం లేదండి. మరి మీ కళ్ళలో నీళ్ళేంటి? ఏం లేదండి. లేదు లేదు, వేడివేడి కాఫీ తాగితే నోరు కాలుతుంది కానీ కన్నీళ్ళు కూడా వస్తాయా? అయ్యో, అదేం లేదండి. మరి మా అమ్మ చెల్లి గుర్తొచ్చారు. సడన్ గా ఇప్పుడు వాళ్ళెందుకు గుర్తొచ్చారు? నేను ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ చెల్లి కూడా ఇలానే టైం వేస్ట్ అవుతుందని నన్ను చిన్న పని కూడా చేయనిచ్చేవారు కాదు. ఇద్దరు ప్రతి క్షణం నన్ను కనిపెట్టుకుని ఉండేవాళ్ళు. నాకు సపర్యలు చేయడం కోసం పోటీ పడేవారంటే నమ్మండి. ఇంట్లో ఆడపిల్ల ఎంత గొప్పగా చదువుకున్నా వంట పని ఇంటి పని అయినా నేర్చుకోమంటారు. కానీ మా అమ్మ మాత్రం నాకే పని చెప్పేది కాదు. ఎగ్జామ్స్ టైంలో నాతో పాటు తను కూడా నిద్ర మేలుకుని ఉండేది. పడుకో అమ్మా అంటే నువ్వు పడుకున్నాకే నేను పడుకుంటాను అనేది. నన్ను ఎంతగానో కంటికి రెప్పలా చూసుకునేది. పాపం నందిని అయితే నా బట్టలు ఉతికి ఐరన్ చేసేది, నా పుస్తకాలు సర్దిపెట్టేది. చివరికి మార్నింగ్ టైంలో చదువుకునే టైం వేస్ట్ అవుతుందని ముగ్గులు కూడా పెట్టనిచ్చేది కాదు. నన్నెంతో మురిపెంగా చూసుకునేది.
వాళ్ళు నా గురించి గొప్పగా ఒక్క మాట చెప్పినా 10 మాటలు జత చేసి అక్క చాలా గొప్పదమ్మా, వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారని సంతోషంతో చెప్పి ఎగిరి గంతేసేది. ఆ క్షణం దాని కళ్ళలో కనిపించే ప్రేమ ఇష్టం చూసి నాకింకా బాగా చదువుకోవాలన్న పట్టుదల కసి పెరిగేది. అలాంటి అమ్మ చెల్లికి దూరంగా ఈరోజు ఇలా నందిని ప్రేమ, అమ్మ అనురాగం, నాన్న ఆశలు అన్నిటికీ దూరం అయ్యాను. ప్రేమించే వాళ్ళని అది ఏ తప్పు చేయకుండా దూరం చేసుకున్న నాలాంటి దురదృష్టవంతురాలు ఇంకొకరుండరు. ముగ్గురు నన్ను గాజు బొమ్మలా చూసుకునేవారు. నేను ఇలాంటి పని చేసినందుకు పాపం అమ్మ చెల్లి రోజు తలుచుకుని బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి నిజం తెలీదు. ఇంటి నుంచి వచ్చాక నాన్న నన్ను అసహించుకున్నా. ఏదో ఒక పరిస్థితిలో నాన్న చూసి అదృష్టం నాకు కలిగింది. కానీ అమ్మను చెల్లిని ఇంతవరకు నేను చూడలేదు. మనసులో చూడాలని ఉన్నా చూడలేని పరిస్థితి. ఎలా ఉన్నారో ఏమో. పోనీ ఒకసారి ఇంటికెళ్ళి రావచ్చు కదండి. ఎలా వెళ్ళమంటారు? నేను కనిపించిన 2 సార్లు అపార్థం చేసుకునే పరిస్థితిలోని నాన్న నన్ను చూశారు. ఆయన దృష్టిలో ఇంకా చెడ్డదాన్ని అయిపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తే నన్ను ఇంట్లోకి రానిస్తారా? మీరు ఇంటికెళ్ళి చూడకపోయినా కనీసం మాట్లాడచ్చు కదండి. ఎలా మాట్లాడమంటారు? ఇంటికి ఫోన్ చేసి మాట్లాడండి. ఒకవేళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేస్తే? ఆయనే లిఫ్ట్ చేస్తారనే ఉంది. మీ చెల్లి అమ్మ ఎవరో ఒకరు లిఫ్ట్ చేయొచ్చు కదా. ఉహుం. అమ్మ కూడా నాతో మాట్లాడదు. ఒకసారి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అని పెట్టేసింది. పోనీ నందిని లిఫ్ట్ చేస్తుంది అనుకోండి. నందిని కూడా నా మీద కోపం వచ్చి ఉంటుంది. తన పెళ్లి నా వల్లేగా చెడిపోయింది. ఏమండి, మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? తప్పు చేయకపోయినా మీ అమ్మ నాన్న మిమ్మల్ని బయటికి గెంటేశారు. నిజం తెలుసుకోకుండా నన్ను బయటికి గెంటేశారని మీ వాళ్ళ మీద కోపంగా ఉందా మీకు? నిజం చెప్పడానికి ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వలేదని మీ నాన్నని మనసులో తిట్టుకుంటున్నారా? కన్న ప్రేమ కదండి. వాళ్ళు కూడా పాపం ఎలాంటి పరిస్థితుల్లో ఈ పని చేసిందని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎంతైనా కన్న మనసు కదండి. మీరు ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీ అమ్మ మాట్లాడొచ్చు. ఇక మీ చెల్లెలు నందినికి మీరంటే ప్రాణం. నిజమండి. ఎందుకంటే మీకోసం నేను ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తే మా అక్క చాలా మంచిది, ఎలాంటి తప్పు చేయదు, తనకేం తెలీదు, మీ వల్లే మా అక్కకి ఇన్ని కష్టాలని తెగతిట్టేసింది. మీ ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకొని ఏ తప్పు చేయలేదని నమ్మే చెల్లుందని ఆ రోజే నాకు అర్థమైంది. అందుకే మీరు ఫోన్ చేస్తే నందిని కూడా సంతోషంగా మాట్లాడుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వద్దండి. ఒకవేళ అమ్మ చెల్లి నాతో మాట్లాడుతున్నప్పుడు నాన్న చూస్తే ఇంకేమన్నా ఉందా? నాన్నకు తెలియకుండా నాతో మాట్లాడుతున్నారని వాళ్ళని అపార్థం చేసుకుని తిడతారు. నేను ఎలాగో బాధపడుతున్నాను. పాపం నా వల్ల వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? వద్దులేండి. అది కూడా నిజమే. సర్లేండి, చూద్దాం. రేణుక వికాస్తో వెళ్ళిందంటే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. మరి అమృత ఎందుకు వెళ్ళింది?
హాయ్ సుబ్బలక్ష్మి. అంటే వికాస్ ఇద్దరిని చేసుకుంటాడని కన్ఫర్మ్ అయిపోయింది. ఏమైంది దీనికి? అసలు అమృత సాగర్ని పెళ్లి చేసుకుంటే మొన్నటిదాకా వికాస్ ఇంట్లో ఎందుకుంది? ఇప్పుడు మళ్ళీ సాగర్ రూమ్లో ఉన్నానంటోంది. వికాస్ వెంట తిరిగి మళ్ళీ సాగర్ రూమ్కి ఎందుకు వెళ్ళింది? వికాస్ రేణుకని అమృతని ఇద్దరిని చేసుకుంటాడని కోయిదొర చెప్పాడు. కొంపతీసి అమృత కూడా సాగర్ని వికాస్ని చేసుకుంటుందా? చిచి, అలా ఎందుకు చేస్తుంది? హాయ్ సుబ్బలక్ష్మి. నెల రోజుల నుంచి చూస్తున్నాను. సుబ్బలక్ష్మి తనలో తానే మాట్లాడుకుంటుంది. పాపం పిచ్చిగాని పట్టలేదు కదా. ఈ రేణుక నేనేం చెప్పినా పట్టించుకోదు. అమృత ఏదో దాస్తుందంటే నమ్మదు. వికాస్ గురించి చెప్తే అసలే నమ్మదు. దీనికంతటికి కారణం కోయిదొర. వాడిని పట్టుకోవాలి. జగదంబ బలకు, కంచి కామాక్షి బలకు, మధుర మీనాక్షి బలకు, పెదవాడ కనకదుర్గమ్మ బలకు, కుర్రో కుర్రు. నేను నీ గురించి ఆలోచించగానే ప్రత్యక్షమైపోయావా? నేను ప్రత్యక్షం అవడం ఏంటే కూన, నువ్వే నా దగ్గరకు వచ్చావు. ఇదిగో కోయిదొర, నువ్వు నాకు ఈరోజు ఒక నిజం చెప్పాలి. కోయదొర ఎప్పుడు అబద్ధం చెప్పడు, నిజమే చెప్తాడే కూన. ఆ విషయం తెలుసు కానీ ఈరోజు మాత్రం నిజమే చెప్తానని మీ కొండదేవరి మీద ఒట్టేసి చెప్పు. ఎందుకే కూన? నువ్వు ఒట్టేసుకు చెప్తాను. అలాగే, కొండదేవరి మీద ఒట్టేసి చెబుతున్నా, అంతా నిజమే చెబుతాను. అమృతకి రేణుకకు ఒకే మొగుడు వస్తాడని చెప్పావు, అది నిజమేనా? కుర్రో కుర్రు, అదా నీ సందేహం? నేను చెప్పింది ముమ్మాటికి నిజం. నాకంత గందరగోళంగా ఉంది కోయిదొర. అవును, వాళ్ళిద్దరు ఎప్పుడు ఎలా చేసుకుంటారు? వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది? ఎప్పుడంటే ఎలా చెప్పనే కూన, జరిగేది ఎలాగూ జరుగుతుంది, జరగనిది ఎలాగూ జరగదు. అది కాదు కోయిదొర, వాళ్ళిద్దరికి ఒకే మొగుడు వస్తాడన్నది నిజమే, నమ్ముతాను. అది భవిష్యత్తులో ఎలా జరగబోతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, అది కూడా చూసి చెప్పవా కోయిదొర? భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో నాకెలా తెలుస్తుందే కూన? ఇలా జరుగుతుందని చెప్తాను కానీ ఎప్పుడు ఎలా జరుగుతుందోనని నేను చెప్పలేను, నాకంత శక్తి లేదు. ప్లీజ్ కోయిదొర, ఉన్న శక్తినంతా ఉపయోగించి ఇప్పుడు వికాస్ ఏం చేస్తాడు, అమృత ఏం చేస్తుంది, రేణుక పరిస్థితి ఏంటి చెప్పవా? నీకు నా దగ్గర డబ్బంతా ఇస్తాను. కుర్రో కుర్రు, నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా నేను అలా చెప్పను. నువ్వు బతివులాడుతున్నావు కాబట్టి ఆలోచించి చెప్తాను. కుర్రో కుర్రు. వాళ్ళిద్దరి జీవితాల్లో ఎవరు ఊహించని మలుపులు రాబోతున్నాయి. బొమ్మలాటకి బీజం పడింది, అంతర్నాటకం ఆరంభమవుతుంది. అసలు సిసల కథ ఇప్పుడు పందుకోపోతుందే కూన. కోయిదొర, ఏంటి నువ్వు చెప్పేది? అసలేం జరగబోతోంది? నేను చెప్పేది ముమ్మాటికి నిజం. వాళ్ళిద్దరి జీవితాల్లో పెద్ద గత్తర గత్తర జరగబోతుంది.